సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నానని చెప్పారు. విశాఖలో టీసీఎస్ మొదలవుతోంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ పరిశ్రమ ప్రారంభం కాబోతోంది. విశాఖకు గూగుల్ రాబోతోందని తెలిపారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సమ్మేళనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయన్నారు. 1990లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వాళ్లలో తాను ఒకటినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్కు జనాభా అనుకూలత ఉందన్న చంద్రబాబు డెమోగ్రాఫిక్ డివిడెండ్ను భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు. ప్రస్తుతం ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చిందన్నారు. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలనని తెలిపారు. తాను 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్న చాలామంది నాయకులను చూశానని చెప్పారు. సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ప్రధానిగా ఉన్నారని, మోదీ నాయకత్వం దేశానికి ఓ ప్రధాన బలమన్నారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలున్నాయన్నారు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. ఏడాదిలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు అందుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 4.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. మైనింగ్, టూరిజంలోనూ ఏపీలో మంచి అవకాశాలున్నాయని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటవుతోందని వెల్లడించారు. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు వరుసగా 7-8 ఏళ్లు సిఐఐ సదస్సులు నిర్వహించామని, మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చానని చంద్రబాబు వివరించారు. From my state, always while promoting India, I am having my own agenda, that is how to promote Andhra Pradesh. Earlier, I promoted combined Andhra Pradesh. I created best ecosystem Hyderabad. Because of bifurcation, it has gone to Telangana. Now, because of Hyderabad, 75% revenue is coming from Hyderabad for Telangana. Today, I can say proudly, Telangana highest per capita income in the country. All these things happened 25 years time. And also most livable city of our standards. Now, God has given me one more opportunity to create one more city. That is Amaravati. Hyderabad was a brownfield city. Amaravati is a greenfield city. Lot of opportunities. I am requesting all of you to have better name for tomorrow. You should be partners in building Amaravati. I am telling you, it will be the best city in the near future. All Indians can be proud of it. That is where we are planning in a big way. కడపలో మహానాడు అద్భుతంగా జరిగిందని, జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని సీఎం చంద్రబాబు అభినందించారు. సక్సెస్ చేసిన నేతలకు, కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని, కడప మహానాడుతో నిరూపితమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తిని ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావటం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. కడపలో మహానాడు విజయవంతమైన సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి నాయకులతో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడులో ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబంలోని 6 శాసనాల కాన్సెప్ట్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని అన్నారు. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వటం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తాను ప్రతి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం కూడా అదేనని, ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు.
జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా సంక్షేమ క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్ టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొనుగోలు శక్తిలో మన దేశం జపాన్ను దాటిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయని అన్నారు. వాటికి చార్టెడ్ అకౌంటెంట్ల అవసరం ఉందన్నారు. ఈ ఏడాది చివరకు భారతదేశం $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో $2.4 ట్రిలియన్ స్ట్రేట్గా 2047 నాటికి ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది వెల్లడించారు. విజయవాడ తాడిగడప 100 అడుగుల రోడ్డులోని ఎస్బీఎన్ కన్వెన్షన్లో ఐసీఏఐ ఆధ్వర్యంలో జాతీయ సదస్సును నిర్వహించారు. సదస్సుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను కూడా చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుని ఆర్టికల్స్ కూడా చేశానని, చివరకు పొలిటీషియన్ అయ్యానని అన్నారు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా చార్టెడ్ అకౌంటెంట్ లేదా లాయర్ సహాయం తప్పనిసరని అన్నారు. కొన్ని లెక్కలకు సంబంధించి 6 సంవత్సరాల తర్వాత ఆడిటింగ్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ లెక్కలు ఇంకా ఆలస్యం కావటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. వాట్సాప్ ద్వారా పంట కొనుగోలుకు అవకాశం ఇస్తే 74,000 మంది రిజిస్టర్ అయి 18,000 మంది తమ పంటను పూర్తి స్థాయిలో టెక్నాలజీని వాడుకొని అమ్మారన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ గేమ్ చేంజర్ అవుతుందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. రైతులు అమ్మిన ధాన్యం బస్తాలకు QR కోడ్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. P4లో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడానికి కారణం వారు కూడా ఈ దేశాభివృద్ధిలో తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉండడమే అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయన్నారు. వాటికి చార్టెడ్ అకౌంటెంట్ల అవసరం ఉందన్నారు. ఈ ఏడాది చివరకు భారతదేశం $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో $2.4 ట్రిలియన్ స్టేట్గా 2047 నాటికి ఏపీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. So in contemporary times, to have a program like this is what motivated me to come and spend time with all of you, because it's not easy to organize a program of this scale. So I'd like to thank Mohan Sumarao garu, K. Narayan garu, who is the chief of the Vijayawada branch, Manish Jain ji, Tirupati garu, senior chartered accountant, Venala garu, who just spoke and inspired all of you to speak and show your talent in the coming days. And Vidita garu, very interesting to see young people come on stage and speak like that. That's what we need in India. And of course, I would have been here if it was not for the invitation of Jayanta, Janjana, Charvaka. So, 2 years ago, హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించినప్పుడు కొంచెం అప్పుడు కూడా వెన్యూలో కొంచెం ఇష్యూస్ ఉండింది. ఈరోజు కూడా ముందుగా అనుకున్న వేదిక కాకుండా ఈరోజు ఇక్కడ మనం కూర్చోవడం ఇట్స్ an excellent opportunity. I just want to share a few things with you because even I wanted to be a chartered accountant. After my degree, I did articleship for 1 year, but then I got into MBA and then I moved on with my MBA degree. So it always used to bother me when I went for audits, especially to government corporations. It was the year 1984, and we were doing audits of 1978-79. We also, Andhra Pradesh, we are $170 billion economy today, but our Swarnandhra vision for 2047 under the chief institution of Nara Chandrababu Naidu garu and Pawan Kalyan garu leadership, we want to bring it up to $2.4 trillion by 2047. So that is not an easy task because there's a lot of changes that have to happen. Like I told you, new partnerships will come, exports have to be increased, technology has to be brought in,
We are the first in India today to talk about quantum valley, because not only artificial intelligence and machine learning, in the future it's going to be quantum technology. So this is the trend setter. దాన్ని బేస్ చేసుకుని మనం how do we improve our performance, our ethical standards, and how will your professional journey, your knowledge help in making India achieve that is very important. బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో సీసీ వాల్ నిర్మాణ పనులను ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు. అత్యవసరంగా పూడ్చిన 3 గంటలు కలుపుతూ 23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం చేస్తున్నారు. సీజన్ మొదలయ్యేలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే పలుమార్లు కాంట్రాక్ట్ ఏజెన్సీను అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. పనులు నత్తనడకన సాగుతుండటంపై కాంట్రాక్టు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయడంతో పాటు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేసేలా మిషనరీ, మ్యాన్ పవర్ పెంచుకుని 3 షిఫ్ట్లలో రాత్రి పగలు పనులు చేయాలని ఆదేశించారు. వర్క్ షెడ్యూల్ రోజువారీ వేసుకుని ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తూ ఉండాలని అన్నారు. బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి లెఫ్ట్ బండ మీద ఆ రోజు ఏదైతే 3 గంటలు పడి ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో ఆ రోజు మరి పెద్ద ఎత్తున రాత్రి పగలు ఈ యొక్క 3 గంటలను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గంటలు పడ్డాయో అక్కడే మళ్ళీ గంటలు పడేటువంటి అవకాశం, ఎందుకంటే మొన్న వరదకే కాదు గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండకి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గంటలు వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఆ చేసేటువంటి పనుల్ని ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది, అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ని కూడా ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్ల కింద 3 8 24 గంటలు షిఫ్ట్లు పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏదైతే ఈ నత్తనడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురమ్మని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియదు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీకి సిద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో సైతం సరుకులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో కలెక్టర్లు, జిల్లా సరఫరా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలన్నారు. గతంలో కార్డుదారుల కుటుంబాలకు కుటుంబ పెద్దలా ఉన్న రేషన్ డీలర్లు అదేవిధంగా ఇప్పుడు కూడా మనసు పెట్టి పనిచేసి కార్డుదారులకు గౌరవంగా సేవలందించాలన్నారు. రేషన్ దుకాణాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడటం, సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయటం, ధరలు, స్టాక్ బోర్డు మరియు పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి దుకాణదారుడు విధిగా వారికి కేటాయించిన ఈపోస్ మరియు బరువు స్కేల్ మిషన్ పనితీరును పరిశీలించుకోవాలన్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలోపే దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడి వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు చొరవ చూపాలన్నారు. వాట్సాప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం వల్ల కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చన్నారు. ఒకవేళ ఎప్పుడైనా సాంకేతిక సమస్యలు ఎదురైనా సరే కార్డుదారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకులు పంపిణీ జరగాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈపోస్ వెయింగ్ మిషన్ల రిపేర్లకు సంబంధించి సర్వీస్ క్యాంపులు ప్రతి జిల్లాకు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయాలను వినియోగించుకునేందుకు అనువుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని అభిప్రాయపడ్డారు. పిల్లల్లో పుస్తకాల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులు చేస్తున్న కృషిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో 10 రోజుల పాటు సాగిన గ్రంథాలయ వర్క్షాపు నేటితో విజయవంతంగా ముగిసింది. ముగింపు సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో ఈ తరహా వర్క్షాపులు ఎంతో ఉపకరిస్తాయన్నారు. గ్రంథాలయాల ఆవశ్యకతను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. వర్క్షాప్ నిర్వాహకులలో ఒకరైన బుక్ ఫెస్టివల్ కోఆర్డినేటర్ గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. గ్రంథాలయాన్ని మాట్లాడని మహావక్తగా అభివర్ణిస్తుంటారని అన్నారు. పుస్తకాలను అందించే గ్రంథాలయాల వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో విజ్ఞాన భాండాగారాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ వర్క్షాపులో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రతినిధులు, పుస్తక ప్రేమికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక ముందున్న ప్రజలందరికీ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అంటేనే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఆటలు పాటలు కాకుండా ఒక నాలెడ్జ్ బేస్ చేసుకుంటూ ఇక్కడ ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆశ్చర్యదాయకం. ఇప్పుడు చూస్తే సౌకర్యంగా ఎక్కువ ఈ టెక్నాలజీ ఏంటి లేదా మొబైల్ ఏంటి వచ్చేసి పిల్లలకి ఆ ఫోకస్ ఎప్పుడు నాలెడ్జ్ కొంచెం మిస్ అవుతా ఉంది. నేపథ్యంలో ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ పెడితే పిల్లలకి ఆ నాలెడ్జ్ కంటిన్యూటీ చాలా బాగుంటుంది. కొత్త నేర్చుకోవడం, క్రియేటివిటీ చాలా దోహదపడుతుంది. నేను కృషి చేస్తున్నాను మన తెలుగు సంస్థ, అలాగే వాళ్ళ సభ్యుల మెంబర్స్ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం ఇంపాక్ట్ బాగా ఉంటుందని నేను నమ్ముతాను. కాబట్టి సో అడిగిన వెంటనే రాగాలని చాలా నేర్చుకున్నాను. ఇటువంటిది ఇంకా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మన పిల్లలందరికీ ఇటువంటిది ఎట్లా చేయించాలి దాని గురించి మీ దగ్గర నుంచి మళ్ళీ సలహా సూచనలు తీసుకొని వీలైతే ప్రభుత్వం ద్వారా అంటే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా వచ్చే సెలవుల్లో కాబట్టి ఇక్కడ లేదా వేరే చోటైనా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేద్దాం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లైబ్రరీ ముఖ్యంగా వస్తున్నట్టు నారాయణరావు గారి కొత్త నాకంటే కృషి చేశారు. బడి గుడి రెండు కలిపితే లైబ్రరీ, దేవాలయము విద్యాలయం రెండు కలిపితే గ్రంథాలయం అని చెప్పారు. దట్స్ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఏ తీరుగా పెంచాలో, వాళ్ళకి ఏ రకంగా శిక్షణ ఇవ్వాలో, వారికి ఏ రకంగా పుస్తకాల్లో ఉన్న విషయాలు కానీ ప్రపంచంలో ఉన్న విషయాలు కానీ చెప్పాలో, వీటన్నిటికీ ఒకే ఒక్క కూడలి గ్రంథాలయం. అటువంటి గ్రంథాలయం చాలామంది దృష్టిలో నిర్లక్ష్యం చేయబడుతుంది. ఈ రోజున ఈ కార్యశాల మూలంగా చాలామంది పిల్లలు, ఆ పిల్లల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో వచ్చి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నారు. అసలు గ్రంథాలయం అంటే ఏమిటి, గ్రంథాలయంలో ఏ రకమైన పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాల్లో ఉండే విషయాలు ఏమిటి, ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలు ఏ రకంగా నేర్చుకోవాలి, అలాగే ఈ పుస్తకాలని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, భవిష్యత్ తరాల వాళ్ళకి మనం విజ్ఞానం అందించే ఒక మాట్లాడని మహావక్త పుస్తకం అని చెప్పి చెప్తారు. పుస్తకం మాట్లాడదు, కానీ ఏంటంటే మహావక్త. ఎలాగా దాంట్లో ఉన్నవన్నీ కూడా మనం తెలుసుకుంటే, నేర్చుకుంటే చాలా గొప్ప విషయాలు తెలుస్తాయి. ఇటువంటి ఈ పుస్తకాల పండగని చాలామంది సహకారంతో నడిపించాము.
దశాబ్దాలుగా కడప వెనుకబాటుతనాన్ని తమ రాజకీయాలకు వాడుకున్న వైఎస్ఆర్ కుటుంబానికి మహానాడు చెంపపెట్టని టీడీపీ నేతలు అన్నారు. కడప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా మహానాడు జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. మహానాడు టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని, ఇంతటి ఘన విజయానికి కృషి చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు నేతలు ధన్యవాదాలు తెలిపారు. మహానాడు వేదికగా ఆమోదించిన తీర్మానాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కళా ప్రదర్శనలు సమాజాన్ని మెరుగైన మార్గంలో అడుగులు వేస్తాయని, సంపూర్ణ ఆరోగ్యానికి సోపానమైన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కళాకారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వరోగ నివారణ అయిన యోగాను రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి, జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి చేరువ చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో నిర్వహించిన ఆర్టిస్ట్ థీమ్ యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీస పాల్గొన్నారు. నాట్యాచార్యులు, కళాకారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ యోగాంతర మాసోత్సవాలలో భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈరోజు కళాకారులతో నిర్వహించిన యోగా అభ్యసన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. కళా ప్రదర్శనలు సమాజాన్ని మెరుగైన మార్గంలో అడుగులు వేయిస్తాయని, సంపూర్ణ ఆరోగ్యానికి సోపానమైన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కళాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వరోగ నివారణి అయిన యోగాను రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి, జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి చేరువ చేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 45 నిమిషాల సరళ యోగా సర్వరోగ నివారణి కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ నిపుణుల సహాయంతో రూపొందించిన 45 నిమిషాల సరళ యోగా, కామన్ యోగా ప్రోటోకాల్ ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేసేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుకు యోగా స్ట్రీట్గా నామకరణం చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. థీమ్ యోగాలో భాగంగా ఈ నెల 31వ తేదీన అన్నదాతలతో యోగాసనాల అభ్యసనం కార్యక్రమం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. యోగాంధ్రలో భాగంగా ఈరోజు 10వ రోజు కళాకారులను పిలిపించి బీఆర్టీఎస్ రోడ్లో విజయవాడలో యోగా శిబిరం ఏర్పడడం జరిగింది. కళాకారులు అందరూ ఉత్సాహంగా వచ్చి అందరూ చాలా ఆసక్తికరంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఇచ్చిన ప్రోటోకాల్ అయితే ఉందో, యోగా ప్రోటోకాల్ 45 మినిట్స్, ఆ ప్రోటోకాల్ అందరూ బాగా ప్రాక్టీస్ చేసి అందరూ ఆనందంగా యోగాలో పాల్గొన్నారు. సో ఇదే స్ఫూర్తితో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించేది జరుగుతూ ఉంది. రేపు ఫార్మర్స్ని, రైతులను తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించడం జరుగుతుంది. సో ఇట్లాగే జూన్ 21 నాటికి మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించడంతో పాటు యోగాంధ్రాన్ని సక్సెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆనందంగా ఉండాలి, అలాగే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలనేది యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. దీనికోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని నీతి ఆయోగ్ సూచించిన దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ్ర సాధన కోసం రాష్ట్ర ప్రణాళిక విభాగం కృషి చేయాలని 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. వెబ్సైట్లు మరియు డాష్బోర్డులలో అవసరమైన సమాచార అనుసంధానంకు సంబంధించి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి రాష్ట్ర ప్రగతికి ఫలితాలు రాబట్టాలని అధికారులను కోరారు. 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అధ్యక్షతన సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లా స్థాయి మరియు మండల స్థాయి స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లు పూర్తి చేసినట్లు మరియు అసెంబ్లీ నియోజకవర్గం విజన్ తయారు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళిక విభాగం జాయింట్ సెక్రటరీ అనంత్ శంకర్ తెలిపారు. వీటితో పాటు ప్రతి సెక్టారుకు సంబంధించిన విజన్ మరియు అమలుకు సంబంధించిన ప్రణాళికలు తెలిపారు. సమీక్షలో P4కు సంబంధించి 20% అట్టడుగున పేదరికంతో ఉన్న 30 లక్షల గృహాలను సర్వేలో గుర్తించామని, ఇప్పటి వరకు 58,000 బంగారు కుటుంబాలను మరియు 53,000 మార్గదర్శులను గుర్తించినట్లు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి
ఒక యంగ్ ప్రొఫెషన్లోని పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా నియామకం చేయనున్నట్లు ఏపీ ఎస్డిపిఎస్ ఈడీ అలపర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం డైరెక్టర్లు రాంబాబు, విజయలక్ష్మి మరియు ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. నిరంతరంగా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుండాలని సెంట్రల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసే ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబంలో ఉన్న ఓటర్లందరికీ ఒకే పోలింగ్ బూత్లో ఓటు వేసే అవకాశం వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విఎంసీలోని తన ఛాంబర్లో సెంట్రల్ నియోజకవర్గం రాజకీయ పార్టీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసే ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా ప్రతి ఏఈఆర్ఓ తన పరిధిలో గల పోలింగ్ స్టేషన్లలో ఉన్న కాలేజీలలో ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి ప్రతిరోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసే ప్రక్రియను చేయాలని అధికారులను ఆదేశించారు. నమోదైన ప్రతి ఒక్కరికి పీవీసీ ఓటర్ కార్డు వారికి అందేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో కూడా ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ఓటర్ నమోదు ప్రక్రియను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అందేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక కుటుంబంలో ఉన్న ఓటర్లందరికీ ఒకే పోలింగ్ బూత్లో ఓటు వేసే అవకాశం వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏవీఆర్ఓల పర్యవేక్షణలో ప్రతి బిఎల్ఓ ప్రతి వీధిలో ఉన్న డోర్ నంబర్లలో ఉన్న ప్రజలను పూర్తిగా సర్వే చేసి వారికున్న పోలింగ్ కేంద్రాలు కూడా ఒకే చోట ఉన్నాయా లేదా వంటి విషయాలపై నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏఈఆర్ఓ బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు గ్రామ స్థాయి నుంచే పాడి రైతులు ఆదాయ వనరులు పెరగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు స్పష్టం చేశారు. విజయ డైరీ ద్వారా గేదె, ఆవు నెయ్యి, సీసాలు, ఇతర ఉత్పత్తులను పాలకవర్గం సభ్యులతో కలిసి చైర్మన్ మార్కెట్లోకి కొత్తగా విడుదల చేశారు. నగరంలోని చిట్టినగర్ విజయ పాల ఫ్యాక్టరీ నందు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు డైరెక్టర్లు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ డైరీ ద్వారా గేదె, ఆవు నెయ్యి కిలో, అరకిలో, 200 గ్రాములు, 100 గ్రాముల సీసాలు, ఇతర ఉత్పత్తులను కొత్తగా మార్కెట్లోకి విడుదల చేశారు. 100 గ్రాముల నుంచి కిలో డబ్బా వరకు వివిధ పరిణామాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతుల సంక్షేమం కోసం తాము మొదటి నుంచి ఆలోచన చేస్తున్నామని తెలిపారు. తక్కువ ధరకే నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులు అందిస్తున్నట్లు చెప్పారు. విజయ డైరీ అంటే దేశ విదేశాల్లో మంచి పేరుంది. నాణ్యమైన నెయ్యి, ఇతర మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఈరోజు జరిగిన పాలకవర్గం సమావేశంలో కూడా అనేక అంశాలు చర్చించామన్నారు. సహకార భారతి వారు తన సేవలు గుర్తిస్తూ అఖిల భారత డైరీ స్టీరింగ్ కమిటీ సభ్యునిగా అవకాశం ఇచ్చి బాధ్యత అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. విజయ డైరీ విజయగాథ తెలుసుకొని ఎంతో మంది స్ఫూర్తి పొందారని తెలిపారు. తమ వైపు కూడా రైతులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, కృష్ణా మిల్క్ యూనియన్ పాలు, పాడి పరిశ్రమకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందన్నారు. రైతులు పండించే వరి, మొక్కజొన్న వంటి ఇతర పంటల ద్వారా కూడా ఉత్పత్తులు తయారు చేయాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో రైతులకు ఎక్కువ పాల ధర వస్తున్న అంశాలను అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించారు. అదే తరహాలో మన రైతులు పంటలకు మంచి ధర రావాలని కోరుకుంటున్నామని, ఈ అంశాలను ప్రభుత్వానికి వివరించి త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. రైతులు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చేయూతను మేము అందిస్తామని చైర్మన్ చలసాని ఆంజనేయులు స్పష్టం చేశారు. కొత్తగా జార్స్లో హాఫ్ కేజీ 200 గ్రామ్స్ గేదె నెయ్యి, ఆవు నెయ్యి స్వచ్ఛమైనటువంటి, అంటే ఇవాళ రోజుల్లో తక్కువ ధరకి ప్రోటీన్ ఫుడ్ అనేది కేవలం నెయ్యి, పాలు, పాల పదార్థాలని కృష్ణా మిల్క్ యూనియన్ అందిస్తుంది. వినియోగదారులు దాన్ని పూర్తిగా స్వీకరిస్తున్నారు. మేము ఎక్కడ కూడా దేశ విదేశాల్లో సైతం విజయ ప్రొడక్ట్స్ అంటే, కృష్ణా మిల్క్ యూనియన్ ప్రొడక్ట్స్ అంటే విదేశాల్లో సైతం చాలా ఆకర్షించబడుతుందని తెలుసు. ఇవాళ కూడా మా పాలకవర్గ అధికారులు అందరూ కూడా నిర్ణయించుకుని రకరకాల ఈ దీంట్లో కూడా వెళ్ళాలని జార్స్ ద్వారా కూడా మేము ప్రొజెక్ట్ చేయటం, ఈరోజు లాంచ్ చేయటం, దీన్ని కూడా వినియోగదారులు అందరూ కూడా స్వీకరించి స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి, ఆవు నెయ్యి అన్ని క్వాంటిటీస్లో కూడా ఆ వినియోగదారులకు అందజేస్తున్నాం. దాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అందరికీ వినియోగదారులకి
రైతులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు జరిగిన పాలకవర్గ సమావేశంలో కూడా ఇప్పుడు పెద్దల శ్రీనివాసరావు ఏదైతే రాష్ట్ర సహకార భారతి అధ్యక్షులుగా వారు ఆల్ ఇండియా లెవెల్లో ఆనందంలో జరిగిన సమావేశంలో సక్సెస్ స్టోరీస్గా 7 స్టోరీస్లో కృష్ణా మిల్క్ గిన్ని విజయ యొక్క పాడి రైతుల యొక్క గాథను కూడా వినటం, దాన్ని కూడా దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషం. దీంట్లో ఈ జరిగినటువంటి దాంట్లో మేము కూడా గమనించాం. చాలా బనాస్ గుజరాత్లో కూడా కొన్ని సక్సెస్ స్టోరీస్ బనాస్ అనే డైరీ చేసినటువంటి విధానాలను కూడా మేము చూసి ఇప్పుడే పాలకవర్గంలో సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మా ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా చెప్పినట్టు ఏదైతే సహకార భారతి డైరీ సెల్ సభ్యులుగా, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా జాతీయ స్థాయిలో నన్ను అపాయింట్ చేసినందుకు సహకార భారతి వారికి, దానికి సంబంధించినటువంటి పెద్దలు నాకు శ్రీనివాసరావు, మేము కూడా ఏం చేయాలని ఇప్పటిదాకా మా కమిటీ సభ్యులు అందరం కూడా చర్చించడం జరిగింది. భవిష్యత్తులో త్వరలోనే ఓ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి మాకు నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా అన్ని రంగాల్లో ముందుంటుంది. అది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మ్యాక్స్ యాక్టర్తో పెట్టడం వలన ఆ క్రియేటివిటీ చేయగలిగినటువంటి అవకాశాలు పాలకవర్గాలకు ఉన్నాయి. మేము కూడా మాకు కూడా అవి చూసినాక ఇంకా స్పిరిట్ పెరిగింది. జరగక ఒక 25 రోజుల ముందు నుంచి కూడా మాకు జూమ్ మీటింగ్స్ అవి జరగడం జరిగింది. ఆ జూమ్ మీటింగ్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మన విజయ డైరీ అనేది ఒక సంస్థ ఉన్నది అనేది నేను చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరిగినప్పుడు వారు కొన్ని సక్సెస్ స్టోరీస్ ప్రజెంటేషన్ చేస్తామని అప్పుడు చెప్పినప్పుడు నేను కూడా మా ఆంధ్రప్రదేశ్ నుంచి విజయ డైరీ కోఆపరేటివ్ యూనియన్ ద్వారా పనిచేస్తుంది. అది 60 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. కాబట్టి మా విజయ డైరీది కూడా సక్సెస్ స్టోరీ ప్రజెంటేషన్ చేయాలని చెప్పినప్పుడు వారు విజయ డైరీ ఏదైతే ఉందో, ఏదైతే జరుగుతుందో, ప్రస్తుతం ఏదైతే కార్యకలాపాలు జరుపుతున్నారో ఆ కార్యకలాపాలని పంపించమని చెప్పడం జరిగింది. మేము ఈమెయిల్ ద్వారా చెప్పినప్పుడు అక్కడ 5వ 6వ సక్సెస్ స్టోరీలని ప్రజెంటేషన్ చేసినప్పుడు అందులో మన విజయ డైరీ ప్రజెంటేషన్ కూడా ఒకటి సెలెక్ట్ చేసి వారు అఖిల భారత్లో ఆ సమావేశంలో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ ప్రజెంటేషన్ చేసినప్పుడు చేసే ముందు మన విజయ డైరీ చైర్మన్ గారు అయినటువంటి ఆంజనేయులు గారిని కూడా స్టేజ్ పైన కూర్చోబెట్టి మన విజయ డైరీ ప్రజెంటేషన్ చేసే ముందు ఆంజనేయులు గారితో మాట్లాడి ఒక 5 మినిట్స్ మాట్లాడించడం జరిగింది. ఆ మాట్లాడించినప్పుడు వారు 2019లో ఈ డైరీకి చైర్మన్ అయిన దగ్గర నుంచి ఏం జరిగింది అనేది వారు ఒక 5 నిమిషాల్లో చెప్పడం జరిగింది. బ్రీఫ్గా చెప్పినప్పుడు వారు అక్కడ చెప్పిన విషయాలని విని, అంటే ఏ రకంగా రైతుని ఆదుకున్నారు, ఏ రకంగా మేము రైతుని కలుస్తాను అనే ఉద్దేశాన్ని వాళ్ళన్నీ గమనించి ఆ తర్వాత సక్సెస్ స్టోరీ చూసి ఒక ఆల్ ఇండియా వైడ్గా ఒక కమిటీ ప్రతి అధివేశంలో ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీ 10 మందితో వేయడం జరిగింది. ఆ 10 మంది కమిటీలో ఆంజనేయులు గారిని మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోవడం అఖిల భారత్లో చాలా సంతోషకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు మంగళగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిన విధానంపై ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి సమావేశం నిర్వహించారు. వెన్నుపోటు దినోత్సవంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అమ్మటి రాంబాబు, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, గుంటూరు పార్లమెంటరీ పరిశీలకులు పోతిన మహేష్, స్టేట్ పార్టీ కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిన విధానంపై ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామాలు, మండలాల నుండి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో
ముఖ్య కార్యకర్తలు, వివిధ విభాగాల అధ్యక్షులు, అట్లాగే గ్రామ స్థాయిలో నాయకులు, మండల స్థాయి నాయకులు, పట్టణ స్థాయి నాయకులు అందరితో కూడా కలిపి ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా సమాయత్తం అయ్యే కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో నిర్ణయం తీసుకుంది. ఈ వెన్నుపోటు దినానికి అందరం కూడా బాధ్యత వహించి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడానికి 4వ తారీఖున కాన్స్టిట్యున్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మంగళగిరి ఆఫీసుకు వచ్చి అక్కడ నుంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం 3 మండలాలు, 2 టౌన్లో కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని కూడా 4వ తారీఖున జరగబోయే వెన్నుపోటు దినం కార్యక్రమానికి అందరూ కూడా హాజరు కావలసిందిగా కోరుచున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.